ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. తీసి ఒక చిన్న ప్రేమ్ ఇస్తారు. 100 రూపాయలు ఉంది, 150 రూపాయలు ఉంది. సిరిమల్లె పువ్వా ఇదే దాన్ని రివర్స్ చేశారనమాట. ఇది ఎక్కడ అడవిలాగా ఉన్నదమ్మా. ఎడారిలో తప్పిపోయిన బాటసార్లు నడుపుతున్నారు. వచ్చి 300 రూపీస్ పర్ పర్సన్ కి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ మల్లేష్ విహారీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం అయితే భవానీ ఐలాండ్, విజయవాడ సమీపంలో ఉన్నటువంటి భవానీ ఐలాండ్ మనం పూర్తిగా చూద్దాం. ఈ రోజు ముందుగా విజయవాడ వెళ్లి ఆ అమ్మవారి దర్శనం చేసుకుని తర్వాత భవానీ ఐలాండ్ కి అయితే వెళ్దాం. సో ఫ్రెండ్స్, దర్శనం అయితే అయిపోయింది. విజయవాడ కనకదుర్గం తల్లి ఫుల్ వీడియో మన ఛానల్ లో ఉంది, చూసేయండి. ముందుగా ఎవరైనా విజయవాడ వస్తే గనక ఈ అమ్మవారి దర్శనం చేసుకుని ఆ తర్వాత భవానీ ఐలాండ్ కి అయితే వెళ్ళొచ్చు. లేదు డైరెక్ట్ భవానీ ఐలాండ్ కి వెళ్దాం అనుకుంటే సో ఈ టెంపుల్ దగ్గర నుంచి ఆ ఐలాండ్ కి 1 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. బస్సులో వెళ్ళొచ్చు, ఆటోలో వెళ్ళొచ్చు, లేదంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు, చాయిస్ మీదే. సో ఫ్రెండ్స్, ఇదే ఎంట్రన్స్. అమ్మవారి టెంపుల్ గా నుంచి ఈ ఐలాండ్ కి రావడానికి ఆటో కూడా అయితే 30 రూపాయలు తీసుకున్నాడు పర్ పర్సన్ కి. సో మనం లోపలికి వెళ్దాం. మనం జస్ట్ ఈ గేట్ దాటి లోపలికి వెళ్ళడానికి 10 రూపాయలు తీసుకుంటారు పర్ పర్సన్ కి. కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత బోట్ అయితే ఉంటుంది. సో ఆ బోట్ ఎక్కి మనం ఐలాండ్ కి అయితే వెళ్ళొచ్చు. ఆ బోట్ కి రాను పోను 120 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడేమో వెహికల్స్ పార్కింగ్. సో మన ఎంట్రీ టికెట్ అయితే 10 రూపాయలు తీసుకుంటారు. లోపలికి స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి. ఈ భవానీ ఐలాండ్ కోసం చెప్పుకోవాలంటే భారతదేశంలో ఉన్న కృష్ణా నదిలో ఉన్నటువంటి పెద్ద దీవి అంటే ఇదే. సుమారు 113 ఎకరాల విస్తరణలో ఉందంట. అలాగే ప్రకాశం బ్యారేజ్ కి దగ్గరలో ఉంటది. అలాగే ఈ ఐలాండ్ కి టైమింగ్స్ అయితే ఉదయం 9:30 ఓపెన్ చేస్తారు, సాయంత్రం 6:30కి క్లోజ్ చేస్తారు అనమాట. మీరు 3, 4 ఆ టైంలో వెళ్తే సాయంత్రం బోట్ షికర్ చేసి అలాగా లేజర్ షో కూడా చూడొచ్చు. మొత్తానికైతే మమ్మల్ని తీసుకెళ్లవలసిన బోట్ అయితే వచ్చేసింది. సో మేము అక్కడికే వెళ్తున్నాం. బోట్ లోకి రావగానే మన సేఫ్టీ కోసం ఇక్కడ ఉన్న లైఫ్ జాకెట్స్ కంపల్సరీగా వేసుకోమని చెప్తారు. ఇక్కడ ఇది రూల్ అనమాట. అలాగే మన సేఫ్టీ కూడానే. ఇంకా లైఫ్ జాకెట్ వేసుకుని రెడీ అయిపోయాం. ఇంకా బోట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అరే మన కుర్రలు కూడా రెడీ అయిపోయారు. ఈ బోటింగ్ పాయింట్ నుంచి భవానీ ఐలాండ్ కి అయితే జస్ట్ 10 నిమిషాల జర్నీ. కానీ వెళ్లే దారిలో ఈ లొకేషన్ చూస్తుంటే అబ్బాబా మనసుకి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇక మనం ఐలాండ్ కి అయితే వచ్చేసాం. మనం వేసుకున్న లైఫ్ జాకెట్స్ అన్ని కూడా ఇక్కడ మళ్ళా ఇక్కడ పెట్టేసి ఐలాండ్ లాగా తిరిగిపోదాం. సో మీకు కనిపిస్తుందా, ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇంకా మన లోపలికి వెళ్ళి ఏమేమి ప్లే యాక్టివిటీస్ ఉన్నాయో చూద్దాం. లోపలికి ఎంటర్ అవగానే మనకి స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్ లో భవానీ ఐలాండ్ అని చెప్పేసి బోర్డు కనబడుతుంది. అలాగే పక్కన లెఫ్ట్ సైడ్ లో హరిత రిసార్ట్స్, అలాగే రెస్టారెంట్. ఇక్కడ స్టే చేయాలంటే రూమ్స్ కూడా ఉంటాయి. మనం రిసెప్షన్ లోకి వెళ్ళి మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకోవచ్చు. సరే, ఈ లోపల మనం స్ట్రైట్ గా వెళ్ళి ఇంకేమేమి ప్లేసెస్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడేమో రైట్ సైడ్ లో హరిత కెఫీ, ఎటు చూసిన హరిత రిసార్ట్స్, హరిత రెస్టారెంట్, హరిత కెఫీ, మొత్తం అంతా కూడా హరిత వాళ్ళది అనుకుంటా. ఇక్కడేమో ఈ బోర్డు పైన ఈ హరిత వాళ్ళకి సంబంధించినటువంటి రూమ్స్ ఇటుపక్క ఉన్నాయి. అలాగే లెజర్ షో, స్పోర్ట్స్, గార్డెన్ ఇలా రాసి ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మన టీ, కాఫీ, స్నాక్స్ ఏదైనా తిన్నా సరే బయట మీద 1 రూపాయి అయితే ఎక్స్ట్రా ఉంటుంది. ఫస్ట్ కాస్ట్ అడిగి తినండి. ఏంది ఇది, చేతుల నుంచి చెట్టు వచ్చినట్టు ఎలా డిజైన్ చేశారో. ఓ సూపర్ కదా ఇది.
మధ్యలో మనం కూర్చుని ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఓ ఏంది ఇది ప్యారెట్, దాంతో మనం ఫోటో దిగచ్చు. ఫోటో తీసి ఒక చిన్న ప్రేమ్ ఇస్తారు. 100 రూపాయలు ఉంది, 150 రూపాయలు ఉంది. ఫోటో సైజ్ బట్టి ఉంటుంది అనుకోండి. ఇలా చిన్న సైజ్ ఏమో 100 రూపాయలు, పెద్ద సైజు 150 రూపీస్. అదిగో చెప్పానా ఆ ఏళ్ళ మధ్యలో కూర్చొని ఫోటో తీసుకొచ్చని. ఏంటిది ఒక ఎనప సామాన్లతో డిజైన్ చేసినట్టుంది, తెలియట్లా. మీకేం తెలిస్తే కనుక కామెంట్ చేయండి కదా. ఓ మా వాళ్ళు చూసారా ఎట్ట ఊగుతున్నారు ఉయ్యాల. సిరిమల్లె పువ్వా, అంతే భయ. ఈ ఐలాండ్కి వస్తే అందరూ చిన్నపిల్లలు అయిపోతారు. మనం కూడా ఈ ఉయ్యాలకి ఊగేదాం. అలా ఎదరు రాగానే ఏంది ఇదే, ఏం ప్లానింగ్ ఇది? రివర్స్లో ఉన్నావా? ఏంది ఇది, ఇల్లు ఇట్టా ఉంది. ఇదేం ప్లానింగ్ అది? చాలా ఆహ్లాదంగా, చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. అయితే బ్యాక్ సైడ్ మీకు అనిపిస్తుంది చూసారు ఇల్లు, దాన్ని రివర్స్ చేశారనమాట. సో ఇంకా మనం లోపలికి వెళ్ళి ఇంకా ఏమేమి ప్లే యాక్టివిటీస్ ఉన్నాయో అన్నీ కూడా చూద్దాం. ఇల్లు మాత్రం బాగానే పెట్టరు భయ్య. రివర్స్లో చూసారు ఇల్లు. ఈవినింగ్ వరకు మనం ఇక్కడే స్టే చేసి నెక్స్ట్ బోటింగ్ కూడా ఉంది, అది కూడా చూసుకుని జాగ్రత్తగా అప్పుడు మన తర్వాత ప్రయాణం చేద్దాం ఇంటికి. యాక్చువల్ గా నేను లాస్ట్ ఇయర్ అయితే వచ్చాను, కానీ అప్పుడు వీడియో షూట్ చేశాను, కానీ వీడియో మిస్ అయిపోయింది మా. దాని వల్ల మళ్ళీ ప్రత్యేకించి మీకు చూపిద్దాం కదా ఐలాండ్ అని చెప్పి వచ్చా. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా ప్లే యాక్టివిటీస్ చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడైతే ఏం కనిపించట్లేదు. ఇట్లా స్ట్రైట్ గా పోతే మనకి బోటింగ్ పాయింట్ వస్తుంది. ఈ రైట్ సైడ్ లో మనకి అమరావతి బోటింగ్ క్లబ్ అని చెప్పేసి ఉంది బోర్డు. 14 అడ్వెంచర్స్ ఉన్నాయి. బోటింగ్ ఎంత పడుతుందండి? 200 నుంచి ఉన్నాయండి. ఒక్కొక్క దానికి 200 పడుతుందా? 200 అన్నీనా? ఒకదానికి ఒక రేటు. ఒక్కదానికి అంటే దేనికి ఉంది? 200 పడుతుంది. ఓకే, 200 300 ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక్కొక్క బోటుకి ఒక్కొక్క కాస్ట్ అయితే పడుతుంది. చూసారు కదా మీరు అక్కడ మీకు బోటింగ్ అని చెప్పేసి పాంప్లెట్ చూపిస్తారు చూసారా. పాంప్లెట్లో చూపించిన విధంగా ఒక్కొక్క బోటుకి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉందంట. వాతావరణం మబ్బుగా ఉంది, ఏదో చల్లగా ఉంటుంది అనుకున్నా, కానీ చాలా హీట్ అయితే వచ్చేస్తుంది. ఎట్లా అంటే గుబురు అనమాట, గాలి లేదు. ఇన్ని చెట్లు ఉన్నాయి కానీ గాలి లేదు, చెమటలుగా ఆరిపోతున్నాయి. అద్దాల మహల్ దారి ఇటుపక్క వెళ్తే అద్దాల మహల్ ఉంటుంది. మన అలా స్ట్రైట్గా వచ్చే కానీ అద్దాల మహల్ చూసారా. అద్దాల మహల్ చూసారా, ఇదే అద్దాల మహల్. ఇది అద్దాల మహల్ అనమాట. ఆల్రెడీ మనకి కాకినాడలో ఎస్ఆర్ఎన్ మాల్లో అద్దాల మహల్ చేసి పెట్టారు. ఆ వీడియో కూడా మన ఛానల్లో చూసేయండి. అది చూస్తే ఇక ఇతర ఏం చూడక్కర్లేదు. సేమ్ ఇంచుమించు అవి ఒకేలా ఉంటాయి. లోపలికి పెద్దవాళ్ళకి అయితే 60 రూపాయలు లోపలికి చూడొచ్చు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్రతి ఎగ్జిబిషన్లోనే ఉంటాయి ఇలాంటి. నెక్స్ట్ పక్కన చూసారా, చిన్నపిల్లలు వస్తే మామూలుగా ఉండదు, కాకపోతే ప్రతి ఎగ్జిబిషన్లో ఉంటాయి. అదేమో కొలంబస్, ఇది కనిపిస్తుందా మీకు? సరే చూస్తారు కదా. నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం. చుట్టూ చెట్లు మొక్కలు ఉన్నాయి కానీ అసలు గాలి అయితే వేయట్లేదు. స్మెల్ మాత్రం పత్ర కుంపలో వచ్చేస్తుంది. మనం అక్కడ ఎందుకు ఎక్కాం కదా బోటు, ఆ బోట్ మన ఇక్కడికి వచ్చి 6 o'clockకి మనం పికప్ చేసుకుని మళ్ళీ తిరిగి అక్కడ దింపేస్తుంది. గేదెలాగా ఉన్నాయి చక్కగాని, గాలి గుబ్బురేటది దూరికని. ఇది ఎక్కడ అడవిలాగా ఉన్నదమ్మా. షూట్ వచ్చాం కదా, ఇది దీంతో 2వ షూట్ అయ్యా. వీళ్ళేటి ఎడార్లో తప్పిపోయిన బాటసార్లు నడుపుతున్నారు. ఇదొక ఫోటో స్పాట్, ఇది లవర్స్ కి కపుల్స్ కి ఫోటో స్పాట్. అద్దురుపోరా సూపర్. ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. అది రెస్టారెంట్, ఇది ఫుడ్ అండ్ డ్రింక్స్, అలాగే స్టే చేయడానికి రూమ్స్ అన్ని ఇక్కడే. ఒక్కొక్క రూమ్ కాస్ట్ వచ్చి 2500 పడుతుంది. 2 బెడ్లు ఇస్తాడు. డీలక్స్ ఏసీ రూమ్ అనమాట. నెక్స్ట్ హాలిడేస్ లో అయితే మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఒక 3000 నుంచి ఒక 5000 వరకు ఉంటుంది. సో అన్ సీజన్ అయితే బెటర్ అనమాట. ఇప్పుడు బోటింగ్ అయితే వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా ఇక్కడ లాస్ట్ టైం వచ్చేటప్పుడు అయితే 2 డైనోసార్ది ఒకటి ఉంటుంది, అదొకటి ఏమి లేవు. ప్రజెంట్ చాలా తక్కువ అనమాట.
సో ఇంకా మేము ఇంకా తిరిగేసి ఆట పాట ఆడేసి ఇంకా బోటింగ్కే వెళ్ళిపోతాం. ఓకేనా, ఇదేనండి బోటింగ్ పాయింట్. దాని నుంచి ఎదురు చూస్తున్నా ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు బోట్ ఎక్కి అలా షికర్ వేద్దాం అని చెప్పి. సరే మనం అయితే టికెట్ తీసుకుని బోట్ ఎక్కి అలా షికర్ చేద్దాం. ఇక్కడ కూడా సేమ్ అంతే, లైఫ్ జాకెట్ కంపల్సరీగా వేసుకోవాలి. అటు సైడ్ నుంచి ఇటు సైడ్ కి మనం బోట్ లో ట్రావెల్ చేసాం కదా, అక్కడ వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ కంపల్సరీగా ఈ స్పీడ్ బోట్లు అలాంటి ఎక్కినప్పుడు మాత్రం కంపల్సరీగా లైఫ్ జాకెట్ వేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు ఒక్కొక్క బోట్ కి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుందని చెప్పాను కదా. ఇది చూసారు మీరు, బనానా అంటే దీని ప్రైజ్ వచ్చి 300 రూపీస్ పర్ పర్సన్ కి. అడ్వాంచర్ చేయడానికి ఇక్కడ చాలానే ఉన్నాయి. సో మనం అయితే ఏదో ఒకటి తీసుకుని ఒకసారి మనం అడ్వాంచర్ చేద్దాం. కేర్ఫుల్ గా ఉండాలి. బోట్ అంతా పర్ పర్సన్ కి 200 రూపీస్. చూసారా ఎంత ఫాస్ట్ గా భయపడతామా. ఇప్పుడు మొత్తం ఇలా రౌండ్ వేయడానికి పర్ పర్సన్ 200 రూపీస్ తీసుకుంటారు. అయిపోయింది. నెక్స్ట్ నేను మళ్ళా రెండో రౌండ్ కి అయితే వెళ్తున్నా. ఒకసారి ఫస్ట్ టైం వెళ్ళాను, చాలా భయం వేసింది. ఇప్పుడు రెండోసారి వెళ్తున్నా. ఇప్పుడు ఎలా ఉంటుంది చూద్దాం. ఇప్పుడు చెప్పాను, ఇది రెండోసారి అడ్వెంచర్ చేయడం భలే థ్రిల్లింగ్ ఉంది మా. చాలా ధైర్యంగా ఉంది మొత్తం. నేను భయపడతాను. ఆపేయండి రోయ్. మా నాన్న మాత్రం వెనకాల కూర్చొని భలే ధైర్యంగా ఉన్నాడు. అఫ్ కోర్స్ ఆయన కలవడానికి. వామ్మో, లెఫ్ట్ రైట్, అయ్యి బాబు ఆపేయండి రోయ్. మొత్తానికి అయితే మా అడ్వెంచర్ అయిపోయింది. చూసారా, భయంతో వాళ్ళ మొక్కలో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ బాగా తీసానా. మొత్తానికి నేను స్పీడ్ బోర్డ్ ఎక్కడైతే ఫస్ట్ టైం ఇది పోసాలు నిజంగా కదిలిపోయినాయి. అలా ఆట ఊపుతుంటే అయ్యి బాబా గుండె జారి గల్లంత అయినట్టు వాసిపోయింది మా నిజంగానే.
ప్రస్తుతానికి అయితే భవన్ ఐలాండ్ అయితే చూస్తూ అయిపోయింది. ఇంకైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా టైం అయిపోయింది. మమ్మల్ని పికప్ చేసుకోవడానికి బోట్ అయితే వచ్చేసింది. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఒక కామెంట్ చేసేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.